2025 ప్రపంచాన్ని వణికించిన సంవత్సరం ఇది. వాతావరణ మార్పుల హెచ్చరికలు దాటేసి ప్రకృతి ఆగ్రహం ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రరూపం దాల్చిన సంవత్సరం ఇది. వరదలు, తుఫానులు, భూకంపాలు, అగ్నిపర్వతాలు, మానవ జాతిని భయపెట్టిన దృశ్యాలతో నిండిన ఏడాది ఇది అనటంలో అతిశయోక్తి కాదేమో. అయితే ఈ నేపథ్యంలో ఒక పేరు మళ్లీ వైరల్ అయింది. ఆమె పేరు బాబా వంగా. ఈమె బల్గేరియా దేశానికి చెందిన ఒక ప్రఖ్యాత దివ్య దృష్టి గల మహిళ. 1911లో బల్గేరియాలో జన్మించిన వంగ 12 ఏళ్ల వయసులో కంటి చూపును కోల్పోయింది. కానీ ఆమె అనుచరులు ఆమెకు భవిష్యత్తు, అంతర్గత చూపు ఉందని నమ్మారు. ఆమె జోస్యాలు చాలా వరకు నిజమయ్యాయని నమ్ముతారు. ముఖ్యంగా 2025, 2026 వంటి సంవత్సరాల కోసం ఆమె చెప్పిన జోస్యాలు ఏఐ, ఏలియన్స్, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాల గురించి చెప్పగా అవన్నీ నిజమయ్యాయి కూడా. ఇక ధనవంతులు రాజకీయ నాయకులు ఆమెను భవిష్యత్తు కోసం సంప్రదించేవారు. దీంతో ఆమె చెప్పినవి నిజమవుతుండటంతో ఆమె ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి పొందింది. అయితే ఇప్పుడు ఆమెను నమ్మిన ప్రజలు ఆమె పాత అంచనాలన్నీ బయటకు తీసుకుని ఇప్పటి విపత్తులతో పోల్చడం మొదలుపెట్టారు. ఇక 2025లో బాబా వంగా ప్రకారం 2025 ముగిసేలో ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచాన్ని కుదిపేస్తాయని అన్నారు. దీని ప్రకారం శ్రీలంకలో జరిగిన దిత్వా తుఫాను 153 మందికి పైగా ప్రాణాలు కోల్పోయింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్ అంతటా వరదలు విధ్వంసం సృష్టించాయి. ఇలా జరగొచ్చని ఆమె చెప్పిన మాటలను ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలతో పోల్చుతూ ప్రజలు పరిచయమైన ఆ భయానక రమ్మాన్ని మళ్లీ బయటకు తీసుకున్నారు. యుద్ధ ఉద్రిక్తత, భౌగోళిక సంక్షోభం కూడా పోల్చుతున్నారు. 2025 మొత్తం ప్రతి కోణంలో ప్రపంచం అగ్నిపర్వతంపై నడిచినట్టుందని ఆమె చెప్పారు. ఇక రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగలేదు. ఇజ్రాయిల్, హమాస్ ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి. భారత్, పాకిస్తాన్ ప్రాంతంలో సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి. బాబా వంగా అంచనాల ప్రకారం 2025లో భౌగోళిక ఉద్రిక్తతలు భయంకర స్థాయికి చేరుతాయని ఆమె చెప్పారు. ఇది యథార్థంగానే కనిపిస్తోంది అని చాలా మంది భావిస్తున్నారు. ఇక 2025 నవంబర్ 23న ఇథియోపియాలో జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనం. ఇక దాని ప్రభావం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాలకు కూడా అనుభవమైంది. భారతదేశం వరకు ధూళి, పొగ, గాలుల్లో మార్పులొచ్చాయి. బాబా వంగా అంచనాలు ప్రజలను భయపెడుతున్నాయనే విషయానికొస్తే ఇప్పటి వరకు నిజమైన అంచనాలను ప్రజలు బయటకు తీస్తున్నారు. అవేమిటంటే డయానా మరణం, అమెరికాలో దాడులు, ఇవన్నీ ఆమె అంచనాల్లో కనిపించాయని ప్రజలు నమ్ముతారు. ఇలా ఆమె 1996లో మరణించినా ఆమె పేరు, అంచనాలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక 2026 గురించి బాబా వంగా కొత్త అంచనాలు ఎలా ఉన్నాయనే విషయానికొస్తే 2025 గందరగోళం తర్వాత 2026 కోసం ఆమె చెప్పిన ప్రవచనాలు మరింత భయంకరంగా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, బంగారం అత్యంత ఖరీదైందిగా మారటం, ఒక భారీ ప్రకృతి వైపరీత్యం, దేశాల మధ్య యుద్ధ వాతావరణం, పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు, గ్రహాంతర జీవులతో మొదటి పరిచయం, కృత్రిమ మేధస్సు ఆధిపత్యం, ఇవన్నీ ప్రస్తుత పరిస్థితులతో పోల్చుకుంటే ప్రజలను సహజంగానే ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే నిజంగా బాబా వంగా అంచనాలు నిజమవుతున్నాయా, లేక ప్రజలు జరిగిన సంఘటనలకు ఆమె మాటలకు సరిపోయేలా అర్థం చేసుకుంటున్నారా అనే దానికి స్పష్టమైన సమాధానం లేదు. కానీ ఒక విషయం మాత్రం నిజం. 2025లో జరిగిన విపత్తులు, యుద్ధాలు, ప్రకృతి ఆగ్రహం ప్రపంచాన్ని భయాందోళనలోకి నెట్టాయి. అలాంటి సమయంలో బాబా వంగా అంచనాలు ప్రపంచ భయాలను మరింతగా పెంచుతున్నాయి. 2025 ప్రపంచాన్ని వణికించిన సంవత్సరం ఇది. వాతావరణ మార్పుల హెచ్చరికలు దాటేసి ప్రకృతి ఆగ్రహం ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రరూపం దాల్చిన సంవత్సరం ఇది. వరదలు, తుఫానులు, భూకంపాలు, అగ్నిపర్వతాలు, మానవ జాతిని భయపెట్టిన దృశ్యాలతో నిండిన ఏడాది ఇది అనటంలో అతిశయోక్తి కాదేమో. అయితే ఈ నేపథ్యంలో ఒక పేరు మళ్లీ వైరల్ అయింది. ఆమె పేరు బాబా వంగా. ఈమె బల్గేరియా దేశానికి చెందిన ఒక ప్రఖ్యాత దివ్య దృష్టి గల మహిళ. 1911లో బల్గేరియాలో జన్మించిన వంగ 12 ఏళ్ల వయసులో కంటి చూపును కోల్పోయింది. కానీ ఆమె అనుచరులు ఆమెకు భవిష్యత్తు, అంతర్గత చూపు ఉందని నమ్మారు. ఆమె జోస్యాలు చాలా వరకు నిజమయ్యాయని నమ్ముతారు. ముఖ్యంగా 2025, 2026 వంటి సంవత్సరాల కోసం ఆమె చెప్పిన జోస్యాలు ఏఐ, ఏలియన్స్, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాల గురించి చెప్పగా అవన్నీ నిజమయ్యాయి కూడా. ఇక ధనవంతులు రాజకీయ నాయకులు ఆమెను భవిష్యత్తు కోసం సంప్రదించేవారు. దీంతో ఆమె చెప్పినవి నిజమవుతుండటంతో ఆమె ప్రపంచ వ్యాప్తంగా
ప్రఖ్యాతి పొందింది. అయితే ఇప్పుడు ఆమెను నమ్మిన ప్రజలు ఆమె పాత అంచనాలన్నీ బయటకు తీసుకుని ఇప్పటి విపత్తులతో పోల్చడం మొదలుపెట్టారు. ఇక 2025లో బాబా వంగ ప్రకారం 2025 ముగిసేలో ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచాన్ని కుదిపేస్తాయని అన్నారు. దీని ప్రకారం శ్రీలంకలో జరిగిన దిత్వా తుఫాను 153 మందికి పైగా ప్రాణాలు కోల్పోయింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్ అంతటా వరదలు విధ్వంసం సృష్టించాయి. ఇలా జరగొచ్చని ఆమె చెప్పిన మాటలను ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలతో పోల్చుతూ ప్రజలు పరిచయమైన ఆ భయానక రమ్మాన్ని మళ్లీ బయటకు తీసుకున్నారు. యుద్ధ ఉద్రిక్తత, భౌగోళిక సంక్షోభం కూడా పోల్చుతున్నారు. 2025 మొత్తం ప్రతి కోణంలో ప్రపంచం అగ్నిపర్వతంపై నడిచినట్టుందని ఆమె చెప్పారు. ఇక రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగలేదు. ఇజ్రాయెల్, హమాస్ ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి. భారత్, పాకిస్తాన్ ప్రాంతంలో సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి. బాబా వంగ అంచనాల ప్రకారం 2025లో భౌగోళిక ఉద్రిక్తతలు భయంకర స్థాయికి చేరుతాయని ఆమె చెప్పారు. ఇది యథార్థంగానే కనిపిస్తోంది అని చాలా మంది భావిస్తున్నారు. ఇక 2025 నవంబర్ 23న ఇథియోపియాలో జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనం. ఇక దాని ప్రభావం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాలకు కూడా అనుభవమైంది. భారతదేశం వరకు ధూళి, పొగ, గాలుల్లో మార్పులొచ్చాయి. బాబా వంగ అంచనాలు ప్రజలను భయపెడుతున్నాయనే విషయానికొస్తే ఇప్పటి వరకు నిజమైన అంచనాలను ప్రజలు బయటకు తీస్తున్నారు. అవేమిటంటే డయానా మరణం, అమెరికాలో దాడులు, ఇవన్నీ ఆమె అంచనాల్లో కనిపించాయని ప్రజలు నమ్ముతారు. ఇలా ఆమె 1996లో మరణించినా ఆమె పేరు, అంచనాలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక 2026 గురించి బాబా వంగ కొత్త అంచనాలు ఎలా ఉన్నాయనే విషయానికొస్తే 2025 గందరగోళం తర్వాత 2026 కోసం ఆమె చెప్పిన ప్రవచనాలు మరింత భయంకరంగా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, బంగారం అత్యంత ఖరీదైందిగా మారటం, ఒక భారీ ప్రకృతి వైపరీత్యం, దేశాల మధ్య యుద్ధ వాతావరణం, పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు, గ్రహాంతర జీవులతో మొదటి పరిచయం, కృత్రిమ మేధస్సు ఆధిపత్యం, ఇవన్నీ ప్రస్తుత పరిస్థితులతో పోల్చుకుంటే ప్రజలను సహజంగానే ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే నిజంగా బాబా వంగ అంచనాలు నిజమవుతున్నాయా, లేక ప్రజలు జరిగిన సంఘటనలకు ఆమె మాటలకు సరిపోయేలా అర్థం చేసుకుంటున్నారా అనే దానికి స్పష్టమైన సమాధానం లేదు. కానీ ఒక విషయం మాత్రం నిజం. 2025లో జరిగిన విపత్తులు, యుద్ధాలు, ప్రకృతి ఆగ్రహం ప్రపంచాన్ని భయాందోళనలోకి నెట్టాయి. అలాంటి సమయంలో బాబా వంగ అంచనాలు ప్రపంచ భయాలను మరింతగా పెంచుతున్నాయి. 2025 ప్రపంచాన్ని వణికించిన సంవత్సరం ఇది. వాతావరణ మార్పుల హెచ్చరికలు దాటేసి ప్రకృతి ఆగ్రహం ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రరూపం దాల్చిన సంవత్సరం ఇది. వరదలు, తుఫానులు, భూకంపాలు, అగ్నిపర్వతాలు, మానవ జాతిని భయపెట్టిన దృశ్యాలతో నిండిన ఏడాది ఇది అనటంలో అతిశయోక్తి కాదేమో. అయితే ఈ నేపథ్యంలో ఒక పేరు మళ్లీ వైరల్ అయింది. ఆమె పేరు బాబా వంగ. ఈమె బల్గేరియా దేశానికి చెందిన ఒక ప్రఖ్యాత దివ్య దృష్టి గల మహిళ. 1911లో బల్గేరియాలో జన్మించిన వంగ 12 ఏళ్ల వయసులో కంటి చూపును కోల్పోయింది. కానీ ఆమె అనుచరులు ఆమెకు భవిష్యత్తు, అంతర్గత చూపు ఉందని నమ్మారు. ఆమె జోస్యాలు చాలా వరకు నిజమయ్యాయని నమ్ముతారు. ముఖ్యంగా 2025, 2026 వంటి సంవత్సరాల కోసం ఆమె చెప్పిన జోస్యాలు ఏఐ, ఏలియన్స్, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాల గురించి చెప్పగా అవన్నీ నిజమయ్యాయి కూడా. ఇక ధనవంతులు, రాజకీయ నాయకులు ఆమెను భవిష్యత్తు కోసం సంప్రదించేవారు. దీంతో ఆమె చెప్పినవి నిజమవుతుండటంతో ఆమె ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందింది. అయితే ఇప్పుడు ఆమెను నమ్మిన ప్రజలు ఆమె పాత అంచనాలన్నీ బయటకు తీసుకుని ఇప్పటి విపత్తులతో పోల్చడం మొదలుపెట్టారు. ఇక 2025లో బాబా వంగ ప్రకారం 2025 ముగిసేలో ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచాన్ని కుదిపేస్తాయని అన్నారు. దీని ప్రకారం శ్రీలంకలో జరిగిన దిత్వా తుఫాను 153 మందికి పైగా ప్రాణాలు కోల్పోయింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్ అంతటా వరదలు విధ్వంసం సృష్టించాయి. ఇలా జరగొచ్చని ఆమె చెప్పిన మాటలను ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలతో పోల్చుతూ ప్రజలు పరిచయమైన ఆ భయానక రమ్మాన్ని మళ్లీ బయటకు తీసుకున్నారు. యుద్ధ ఉద్రిక్తత, భౌగోళిక సంక్షోభం కూడా పోల్చుతున్నారు. 2025 మొత్తం ప్రతి కోణంలో ప్రపంచం అగ్నిపర్వతంపై నడిచినట్టుందని ఆమె చెప్పారు. ఇక రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగలేదు. ఇజ్రాయెల్, హమాస్ ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి. భారత్, పాకిస్తాన్ ప్రాంతంలో సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి. బాబా వంగ అంచనాల ప్రకారం 2025లో భౌగోళిక ఉద్రిక్తతలు భయంకర స్థాయికి చేరుతాయని ఆమె చెప్పారు. ఇది యథార్థంగానే కనిపిస్తోంది అని చాలా మంది భావిస్తున్నారు.
ఇక 2025 నవంబర్ 23న ఇథియోపియాలో జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనం. ఇక దాని ప్రభావం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాలకు కూడా అనుభవమైంది. భారతదేశం వరకు ధూళి, పొగ, గాలుల్లో మార్పులొచ్చాయి. బాబా వంగ అంచనాలు ప్రజలను భయపెడుతున్నాయనే విషయానికొస్తే ఇప్పటి వరకు నిజమైన అంచనాలను ప్రజలు బయటకు తీస్తున్నారు. అవేమిటంటే డయానా మరణం, అమెరికాలో దాడులు, ఇవన్నీ ఆమె అంచనాల్లో కనిపించాయని ప్రజలు నమ్ముతారు. ఇలా ఆమె 1996లో మరణించినా ఆమె పేరు, అంచనాలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక 2026 గురించి బాబా వంగ కొత్త అంచనాలు ఎలా ఉన్నాయనే విషయానికొస్తే 2025 గందరగోళం తర్వాత 2026 కోసం ఆమె చెప్పిన ప్రవచనాలు మరింత భయంకరంగా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, బంగారం అత్యంత ఖరీదైందిగా మారటం, ఒక భారీ ప్రకృతి వైపరీత్యం, దేశాల మధ్య యుద్ధ వాతావరణం, పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు, గ్రహాంతర జీవులతో మొదటి పరిచయం, కృత్రిమ మేధస్సు ఆధిపత్యం, ఇవన్నీ ప్రస్తుత పరిస్థితులతో పోల్చుకుంటే ప్రజలను సహజంగానే ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే నిజంగా బాబా వంగ అంచనాలు నిజమవుతున్నాయా, లేక ప్రజలు జరిగిన సంఘటనలకు ఆమె మాటలకు సరిపోయేలా అర్థం చేసుకుంటున్నారా అనే దానికి స్పష్టమైన సమాధానం లేదు. కానీ ఒక విషయం మాత్రం నిజం. 2025లో జరిగిన విపత్తులు, యుద్ధాలు, ప్రకృతి ఆగ్రహం ప్రపంచాన్ని భయాందోళనలోకి నెట్టాయి. అలాంటి సమయంలో బాబా వంగ అంచనాలు ప్రపంచ భయాలను మరింతగా పెంచుతున్నాయి.